ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తా ఉన్న హరీష్కు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. అది ఫార్మా సిటీ కాదు, ఫ్యూచర్ సిటీ కాదు, ఫార్మస్ సిటీ అన్నారు. పేరు కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ పాకులాడుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే తొలి దశలో ఫార్మర్ సిటీ, రెండో దశలో ఫార్మా సిటీ, మూడో దశలో ఫ్యూచర్ సిటీగా మారుస్తూ ఉంటున్న రఘునందన్ రావుతో మా ప్రతినిధి విక్రమ్ మాట్లాడారు. ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ ఈ రెండింటి మధ్య కొంత రచ్చ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దీనితో మనతో మాట్లాడడానికి న్యాయవాది మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. సార్, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటూ హరీష్ రావు ప్రకటన చేశారు. దీనిపై మీ స్పందన ఏంటి? టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ఫార్మా సిటీ అన్నది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఫ్యూచర్ సిటీ అంటున్నారు. కానీ ఒరిజినల్గా అది ఫార్మర్స్ సిటీ. అది ఫార్మర్స్ యొక్క హక్కు. నేను భూమికి యజమానిని, నా హక్కుతో సంబంధం లేకుండా, నా ఇష్టంతో సంబంధం లేకుండా ఓడు ఫార్మా సిటీ అంటాడు, ఓడు ఫ్యూచర్ సిటీ అంటాడు. ఫార్మా సిటీ అన్నోళ్ళని బొందబెట్టిర్రు, ఫ్యూచర్ సిటీ అన్నోని ఇంకా 2 ఏళ్ళ తర్వాత బొందబెడతారు. అది ఫార్మర్ సిటీ ఉంటే బాగుంటుంది. రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కంపెనీలకు ఇవ్వాలి తప్ప బలవంతంగా ఏదో పేరు పెట్టి నా పేరు చరిత్రలో నిలిచిపోవాలనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రయోగం తప్ప గ్రౌండ్లో ఏం కావాలనేది వీళ్ళెవరు కూడా ఆలోచిస్తలేరు. ఇది బాధాకరం, దురదృష్టకరం. కేంద్రము పర్యావరణ అనుమతులు ఇచ్చింది ఫార్మా సిటీకి సంబంధించి, దాన్ని ఫ్యూచర్ సిటీగా మార్చడం తప్పు అంటూ హరీష్ రావు అంటున్నారు. దీన్ని భారత ప్రభుత్వము ఈ దేశ హితం కోరి ఏ రాష్ట్రంలోనైనా ఒక మంచి ప్రాజెక్ట్ వస్తుందంటే 100% సపోర్ట్ చేస్తుంది, ఇవ్వాలనే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే టీమిండియా కెప్టెన్గా దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలు సమతుల్యంగా అభివృద్ధి చెందాలనేది నరేంద్ర మోడీ గారి ఆలోచన. మేము అనుమతి ఇచ్చినాము అని అంటే మీరు 10 ఏళ్ళు ఎందుకు కట్టలేకపోయినరు? ఫార్మా సిటీకి వ్యతిరేకంగా రైతులు ఎందుకు ఆందోళన చేసిండ్రు? అసలు మీరు కట్టే ఫార్మా సిటీలో ఒక 100 ఎకరాలు ఇచ్చి ఒక్క ఫార్మా కంపెనీ అయినా కనీసం ఈ 10 ఏళ్లలో మీరు కట్టించిర్రా? ఎంతసేపు నీ రియల్ ఎస్టేట్ వ్యాపారము, నీ వ్యాపారము, నీ సొంత ఆస్తులు పెంచుకోవాలనే ఆలోచన తప్ప ఫార్మా సిటీలో ఒక్క ఫార్మా కంపెనీనన్నా మీరు పూర్తి చేయగలిగినరా? మీరు చెప్తారు కదా 1,00,000 కోట్లు పెట్టినటువంటి కాళేశ్వరాన్ని కంప్లీట్ చేయగలిగిన వాళ్ళు మీరు ఒక 100 ఎకరాలు ఇచ్చి ఒక కంపెనీని తీసుకొచ్చి ఒక ప్రొడక్షన్ తీసుకొచ్చిరా మీరు? కాబట్టి మీరు కలలు కన్న ఫార్మా సిటీ అయినా, ఇప్పటి ముఖ్యమంత్రి కలలు కంటున్న ఫ్యూచర్ సిటీ అయినా, ఈ ఫార్మా సిటీ ఆ ఫ్యూచర్ సిటీ కంటే ముందు అది ఫార్మర్ సిటీ. ఆ ఫార్మర్ సిటీగానే ఉంటుంది. వ్యక్తులుగా ఎవరైనా వచ్చి అక్కడ ఇండస్ట్రీస్ పెడతామంటే తప్పకుండా దాన్ని భారత ప్రభుత్వం ప్రమోట్ చేస్తుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రమోట్ చేయాలి. కానీ ఏదో చార్మినార్ ఎవరు కట్టిరంటే నా పేరు ఉండాలని, ఫ్యూచర్ సిటీ అంటే నా పేరు, ఫార్మా సిటీ అని నీ పేరు, ఇట్లా ఆలోచించుకోవడం తప్పు. అంటే బీజేపీ అధికారంలో వస్తే ఫ్యూచర్ సిటీని కంటిన్యూ చేస్తారా, ఫార్మా సిటీగా మారుస్తారా? దేనికి మద్దతు ఇస్తుంది? భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దశగా ఫార్మర్స్గా, రెండో దశగా ఫార్మాగా, మూడో దశగా ఫ్యూచర్ సిటీగా ఆలోచిస్తాం. తప్పకుండా మీరు చూసుకోవచ్చు, ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ, దీన్ని ఫార్మర్ సిటీగా ఉంటే బాగుంటుందని చెప్పి మెదక్ ఎంపీ రఘునందన్ రావు అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.